యూపీఐకి ఛార్జీలు ఉంటే కొన్నేళ్ల క్రితం మనం బయటకు వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా డబ్బులు తీసుకువెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు చిల్లర సమస్య వచ్చేది. అయితే యూపీఐ వచ్చాక ఈ సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ విధానంలో అదనపు ఛార్జీలు కూడా ఉండకపోవడంతో చాలా తక్కువ సమయంలోనే యూపీఐ ఎక్కువ ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ యూపీఐ చెల్లింపుకు ఛార్జీలు విధిస్తే దీని వినియోగం ఎలా ఉంటుంది అనే దానిపై ఇటీవల లోకల్ సర్కిల్స్ ఓ సర్వే నిర్వహించింది. 308 జిల్లాల నుంచి 42,000 మంది అభిప్రాయాలు సేకరించగా అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఒకవేళ యూపీఐకి ఛార్జీలు విధిస్తే ఈ విధానాన్ని ఉపయోగించబోమని 75% ప్రజలు తేల్చి చెప్పారు. ఆర్థిక లావాదేవీలు చాలా సులభంగా జరుగుతున్నాయి కాబట్టి ఛార్జీలు వసూలు చేసినా తాము యూపీఐని వినియోగిస్తామని 22% మంది సానుకూలంగా స్పందించారు. ఇక 37 నుంచి 38% మంది వారి మొత్తం పేమెంట్లలో 50కు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్ల నుంచే ఖర్చు చేస్తున్నామని చెప్పారు.